తెలుసు డాడీ చనిపోయిండని. కానీ డాక్టర్స్ కొంచెం 'ఠాగూర్' సినిమాలా ఏం సినిమా అది? లాగా అరే లాస్ట్ కొన ఊపిరి ఉందమ్మా వేరే హాస్పిటల్ ఒక ఒక మంచి ఏంది ఏదో ఉంది ఎక్విప్‌మెంట్ ఉంది. దాంతోని చేస్తే బ్యాక్ వచ్చినోళ్ళు చాలా మంది ఉన్నారంటే, నాకు తెలుసు మా డాడీ చనిపోయాడని కానీ ఆశ. రిగ్రెట్ ఉండొద్దు. ఠాగూర్ అప్పటికే మమ్మీ ఫోన్ చేసింది. చెప్పిన, అమ్మ చాలా చూసినావు ఇప్పటిదాకా నువ్వు. డాడీ చనిపోయిండు కానీ వాళ్ళు చెప్పట్లేదు. రాడు అని అనుకునే నువ్వు ప్రిపేర్ అవ్వు. ఇంకా ఇప్పుడు నువ్వు ఏడ్చుకుంటూ కూర్చున్నా నేను ఏడ్చుకుంటూ కూర్చున్నా ఇక్కడ ఇంకా పనులు అవ్వవు. నువ్వు ప్రిపేర్ అయ్యి ఉండు, నేను చెప్తాను నీకన్నా. చెల్లెకి డౌట్ వచ్చింది, ఏంటి నువ్వు ఏం చెప్పట్లేదు కొన్ని గంటల నుంచి ఏమైంది అంటే, ఎందుకో డాడీ లేడు అని నా ముందున్నాడు డాడీ బాడీ లేడు అన్నట్టు నాకు అంటే ప్రిపేర్ చేస్తున్నాను నేను అనిపిస్తుంది. వాళ్ళు చెప్పట్లేదు కానీ నాకు తెలిసిపోతుంది, నాకు సెన్స్ చెప్తున్నాను అట్లా అన్నాను. హోల్డ్, వేరే హాస్పిటల్కి వెళ్ళాము. నా ముందు డాడీ మీద కూర్చొని అది పెడుతున్నారు, సిపిఆరా సంథింగ్. ఎగ్రెగిరి పడుతున్నా మా డాడీని చూడలేకపోతున్నా. ఊపిరి వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది. నేను వాళ్ళకి ఒకటే చెప్పిన, మేము ఇద్దరమే ఆడపిల్లలం సార్, లేదు అంటే చెప్పేసేయండి, ఇదంతా చేయొద్దు ప్లీజ్. ఈలోపు మా మామ వాళ్ళకి అంటే మమ్మీ వాళ్ళ కజిన్స్, మాకు మామలు లేరు, వాళ్ళకి చెప్పి మామ రండి మీరు డాడీని తీసుకెళ్ళాలి ఏదో అవుతుంది ఇక్కడ అని పెద్దమ్మ వాళ్ళకి మామ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఈలోపు వచ్చేలోపు అంబులెన్స్లో డాడీని తీసుకొని నేను ఇంటికి వస్తున్నా.